మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం గుండె యొక్క నిర్మాణం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశాన్ని మీరు హృదయగతం చేసుకుంటారని లేదా కనీసం కంఠగతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇన్ దిస్ క్లాస్ లెట్ us స్టడీ అబౌట్ ద అనాటమీ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ. హృదయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. హృద్రోగాల గురించి చికిత్స చేసేటటువంటి వైద్యుణ్ణి కార్డియాలజిస్ట్ అని వ్యవహరిస్తారు. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ అండ్ ద డాక్టర్ హూ ఈస్ డీలింగ్ విత్ ద హార్ట్ డిసీజెస్ ఈస్ కాల్డ్ కార్డియాలజిస్ట్. హార్ట్ ఈజ్ ఏ మెయిన్ పంపింగ్ ఆర్గాన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. గుండె రక్తాన్ని పంపిణీ చేసేటటువంటి ఒక కేంద్రీయ అవయవము. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్. హృదయంలో ఉన్న కండరాల్ని హృదయ కండరాలు అంటారు. ఇవి జీవి యొక్క నియంత్రణలో ఉండవు, అంటే అనియంత్రిత కండరాలు. ఎప్పుడో గర్భస్థ దశలో, తల్లి గర్భంలో పిండస్థ దశలో ఉన్నప్పుడు ఏర్పడి స్పందించడం, లయబద్ధంగా స్పందించడం ప్రారంభించినటువంటి గుండె మనిషి చనిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. అలు పెరగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది, స్పందిస్తూనే ఉంటుంది. ద హార్ట్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజెస్ స్టార్ట్స్ ఎగ్జిబిటింగ్ కాంట్రాక్షన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్. దట్ మీన్స్ హార్ట్ బీట్ స్టార్ట్స్ ఇన్ ద womb itself and it continues up to the tomb. So this heart that is made up of cardiac muscles, and these cardiac muscles are involuntary in nature and their contractions and expansions are not under the control of the individual. The heart muscle is made up of cardiac muscles. Heart is located in chest cavity. Study of heart is called cardiology. హృదయం యొక్క లొకేషన్, స్థానం ఎక్కడ ఉంటుంది అంటే ఉరక్కుహరంలో రెండు ఊపిరితిత్తుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మీడియాస్టీనం అంటారు. ఈ మీడియాస్టీనంలో గుండె ఇమిడి ఉంటుంది. దీని పరిమాణం మనిషి గుప్పెడంత ఉంటుంది, మనిషి పిడికలంత ఉంటుంది. అందుకే కొంతమంది కవులు చెప్తుంటారు, గుండె గుప్పెడంతా, కోర్కె సంద్రమంతా. ఇది లయబద్ధంగా లబ్ డప్ అని సంకోచిస్తుంది. గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం. హార్ట్ మజిల్ ఎగ్జిబిట్స్ musical rhythms. It is rhythmic in its contractions and expansions. You don't find this character in any other muscle other than cardiac muscle. Such a beautiful musical heart should be protected. And coming to the position of the heart is located exactly in the middle of the thoracic cavity, in the middle of the chest cavity, in between two lungs. The space present between two lungs is called mediastinum. And in this mediastinum, the conical fist-sized heart is located in such a manner, its bottom part is slightly tilted towards left side. There are certain conditions where the heart is slightly tilted towards right side, and that condition is called dextrocardia. ఇట్ ఈస్ వెరీ రేర్ కండిషన్. సో గుండె ఎక్కడ ఉంటుంది అంటే ఉరక్కుహరంలో రెండు ఊపిరితిత్తుల మధ్య ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని మీడియాస్టినం అంటారు. ఆ మీడియాస్టినంలో ఉన్నటువంటి పిడికిలంత గుండె కొద్దిగా ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. కొంతమందిలో ఇది అరుదుగా కుడివైపుకు తిరిగి ఉంటే అటువంటి స్థితిని డెక్స్ట్రోకార్డియా అంటారు. చాలా అరుదైన స్థితి. అందుకే సాధారణంగా మన గుండె మీడియాస్టినంలో ఇమిడిపోయి ఎడమవైపు తిరిగి ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు స్టెథోస్కోప్ చెస్ట్ యొక్క ఎడమవైపు పెడితే లబ్ డప్ అనే శబ్దం స్పష్టంగా వినపడుతుంది. యూ కెన్ మెజర్ ద బీట్ ఆఫ్ హార్ట్ బై స్టెథోస్కోప్. డాక్టర్ గారి చేతిలో స్టెథోస్కోప్ మీ గుండె లబ్బు డబ్బులనే కాదు, మీ జోబులో డబ్బులను కూడా లెక్కెట్టగలదు.
సో ఇప్పుడు లొకేషన్ అర్థమైంది కదా, ఎక్కడ ఉంటుంది అనేది. In this slide you can clearly see the fist-sized heart that is very rich with blood supply. Space between the lungs is called mediastinum. మీడియాస్టినం అనేది 2 ఊపిరితిత్తుల మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం. ద హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఇన్ ద బాడీ. యూ కాంట్ లివ్ వితౌట్ హార్ట్. గుండె లేకుండా మనం బతకడం అసాధ్యం. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సహృదయుడుగా నిరూపించుకున్నాడు. హ్యాస్ ప్రూవ్డ్ దట్ హ్యాస్ గాట్ హార్ట్. The heart is really a pump or 2 pumps in one. The right side receives blood from the body and pumps it to the lungs. The left side does the opposite. It receives blood from the lungs and pumps it around the body. హృదయము చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకి పంపు చేస్తుంది. చెడు రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తం అని అర్థము. మంచి రక్తాన్ని అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని వివిధ శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది. హార్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై స్టర్నమ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ బ్రెస్ట్ బోన్. గుండెను సంరక్షిస్తూ గుండె మీద ఉరక్కుహరంలో ఉన్నటువంటి అస్థి నిర్మాణాన్ని ఊరోస్థి అంటారు. దీనినే బ్రెస్ట్ బోన్ అని కూడా అంటారు. ద హార్ట్ ఈజ్ అబౌట్ ద సేమ్ సైజ్ యాజ్ యువర్ ఫిస్ట్. ద హార్ట్ బీట్స్ ఆన్ యావరేజ్ 70 times per minute. సాధారణంగా 70 నుంచి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది సాధారణ పరిస్థితుల్లో. పరీక్ష హాల్లో మీ గుండె 100 సార్లు కొట్టుకున్న ఆశ్చర్యం లేదు. మీ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు మా గుండె 100 సార్లు కొట్టుకున్న ఆశ్చర్యం లేదు. గంటకు 4200 సార్లు కొట్టుకుంటుంది. రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. సంవత్సరానికి 365 మిలియన్ బీట్స్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా 80 సంవత్సరాలు మీరు బతికితే, అంటే సహస్ర చంద్రదర్శనం చేస్తే, తెలుగు భాషలో చెప్పాలి అంటే 30 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. ద హార్ట్ బీట్స్ ఆన్ యావరేజ్ 70 to 72 times per minute, 4200 beats per hour, 1 lakh beats per day, 365 million beats per year, 30 billion beats in an average life span of 80 years. 80 years యావరేజ్ లైఫ్ స్పాన్ ఉన్న వాళ్ళలో ఇది 30 billion times కొట్టుకుంటుంది. అండ్ అడల్ట్ హార్ట్ పంప్ 7500 liters ఆఫ్ బ్లడ్ డైలీ. ప్రతిరోజు అలుపు సొలుపు లేకుండా 7500 లీటర్ల రక్తాన్ని ఇది పంప్ చేస్తూ వెళుతుంది రోజుకు. ఇది పిడికిలంత గుండె ఈ విధంగా ఉంటుందని చూపించే ప్రయత్నం ఈ స్లైడ్లో చేశాం. ఫంక్షన్స్ ఆఫ్ హార్ట్. ద హార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 2 things. Through the blood it pumps, the heart provides oxygen and nutrients to our cells to keep us alive. గుండె శుద్ధ రక్తాన్ని లేదా ఆమ్లజని సహిత రక్తాన్ని వివిధ శరీర భాగాలకు పంపిణీ చేసి మనం జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేస్తుంది. It also carries away waste from these active cells to special organs such as the kidneys that rid them from our bodies. అదేవిధంగా విషపూరిత పదార్థాలని, విసర్జక పదార్థాలని మూత్రపిండాలకు తీసుకుపోయేలా చేసి అక్కడ నుంచి విసర్జించబడేలా కూడా చేస్తుంది. క్యారెక్టర్స్ ఆఫ్ హార్ట్. ద హార్ట్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ మజిల్. హృదయం అనియంత్రిత కండరం. The human heart averages 100,000 beats daily, which each beat your heart fills with blood. ప్రతిసారి గుండె సంకోచ వ్యాకోచాలను ప్రదర్శించినప్పుడంతా అది రక్తం చేత నింపబడుతుంది. దెన్ ఇట్ కాంట్రాక్ట్స్ టు పంప్ ద బ్లడ్ త్రూ ద బాడీ. తరువాత ఇది చూపించే స్పందనల ద్వారా వివిధ శరీర భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. నౌ we have seen that heart is protected by one bony structure called sternum, of course, and attached to the sternum there is a rib cage. This is also called thoracic cage. Thoracic cage also protects heart and lungs simultaneously. గుండెను సంరక్షిస్తూ ఉరోస్థి ఉంటుందని నేర్చుకున్నాము. ఉరోస్థికి అనుసంధానించబడి ఉరః పంజరం ఉంటుంది. ఇది పర్షుకుల చేత చేయబడి ఉంటుంది. ఇంతేకాకుండా హృదయాన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది. దీనినే హృదయావరణ త్వచం అని వ్యవహరిస్తారు. హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై పెరికార్డియల్ మెంబ్రెయిన్
and this pericardium is a double layered membrane that is made up of fibrous pericardium and serous pericardium. ఈ హృదయావరణ త్వచంలో రెండు పొరలు ఉంటాయి. ఒకటి ఫైబ్రస్ పెరికార్డియం అంటారు, ఇంకొక దాన్ని సీరస్ పెరికార్డియం అంటారు. సీరస్ పెరికార్డియం is again made up of two layers, namely parietal pericardium and visceral pericardium. And in between this parietal pericardium and visceral pericardium, there is an empty space. There is a space, and that space is called pericardial space, and this pericardial space is filled with pericardial fluid. ఈ పెరైటల్ పెరికార్డియం మరియు విజరల్ పెరికార్డియం మధ్యలో హృదయావరణ కుహరం ఉంటుంది. దీనిలో హృదయావరణ కుహర ద్రవం ఉంటుంది. హార్ట్ ఈస్ సరౌండెడ్ బై పెరికార్డియం. ఇట్ ఈస్ డబుల్ లేయర్డ్, outer fibrous pericardium, inner serous pericardium. Serous pericardium is made up of two layers, again parietal layer and visceral layer. In these two layers, pericardial space is present. And I told that in this pericardial space there is a pericardial fluid. This acts like a lubricant. That means whenever heart exhibits this beating, because we know pretty well that the heart continuously beats, the friction is reduced by the smoothening action of this pericardial fluid. ఈ హృదయావరణ కుహరంలో ఉన్నటువంటి ద్రవం వల్ల గుండె సంకోచ వ్యాకోచాలను ప్రదర్శించడం వల్ల గుండె గోడలు ఘర్షణకు గురి కాకుండా ఈ ద్రవం, ఈ హృదయావరణ ద్రవం రక్షిస్తుంది. అండ్ కమింగ్ టు ద హార్ట్ వాల్, హార్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అవుటర్ పెరికార్డియం, మిడిల్ మయోకార్డియం అండ్ ఇన్నర్ ఎండోకార్డియం. మిడిల్ మయోకార్డియం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్ అండ్ ఇన్నర్ ఎండోకార్డియం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎండోథీలియం. గుండె గోడలలో మూడు పొరలు ఉంటాయి. బాహ్య పెరికార్డియం, మధ్యలో ఉన్న మయోకార్డియం, అంతరంగా ఉన్నటువంటి ఎండోకార్డియం. ఈ మయోకార్డియంలోనే హృదయ కండరాలు ఉంటాయి. ఎండోకార్డియంలో ఎండోథీలియం అనే పొర ఉంటుంది. హార్ట్ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. గుండె మధ్యస్థ్వచము నుంచి ఏర్పడిన నిర్మాణము. టిల్టింగ్ ఆఫ్ హార్ట్ స్లైట్లీ టువర్డ్స్ రైట్ ఈస్ కాల్డ్ డెక్స్ట్రోకార్డియా. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గుండె కొద్దిగా కుడివైపుకు తిరిగి ఉంటే ఈ అపసవ్యతను డెక్స్ట్రోకార్డియా అంటారు. ఎపికార్డియం is the outermost wall, myocardium is a thick layer of cardiac muscles, endocardium is the thin layer of endothelium. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మయోకార్డియం అనేది హృదయ కండరాల చేత చేయబడి ఉంటుంది, ఎండోకార్డియం అనేది ఎండోథీలియం చేత చేయబడి ఉంటుంది. నౌ చేంబర్స్ ఎలా ఉంటాయి అంటే గదులు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. క్షీరదాల హృదయం కానీ మానవ హృదయం కానీ 4 గదులను కలిగి ఉంటుంది. దీనిలో పైన ఉన్న 2 గదులను కర్ణికలు అంటారు, కింద ఉన్న 2 గదులను జఠరికలు అంటారు. అంటే 4 గదుల గుండెలో పైన ఉన్న 2 గదులను కర్ణికలు అంటున్నాం, కింద ఉన్న 2 గదులను జఠరికలు అంటున్నాం. ఇది శంఖాకారంలో ఉన్న నిర్మాణం గుండె. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 chambers. That means human heart is a 4-chambered heart. The upper chambers are called atria or auricles. The lower chambers are called ventricles. And the 2 auricles are separated by one septum called interauricular septum. 2 కర్ణికలను విడదీస్తూ లేదా విభజిస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. అదేవిధంగా 2 జఠరికలను విడదీస్తూ జఠరికాంతర విభాజకం ఉంటుంది. The auricles are separated by one interauricular septum. Like that, ventricles are also separated by interventricular septum. Auricles and ventricles are separated by auriculoventricular septum. కర్ణికలని జఠరికలని విడదీస్తూ కర్ణిక జఠరికాంతర విభాజకం ఉంటుంది. వీటి గురించి ఇంకో స్లైడ్లో మనం నేర్చుకుందాం. ఇది స్థూలంగా గుండె యొక్క నిర్మాణం. 4 గదులు ఉంటాయి. పైన గదుల్ని కర్ణికలు అంటారు, కింది గదుల్ని జఠరికలు అంటారు. కర్ణికలను విడదీసే విభాజకాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు. జఠరికలను విడదీసే విభాగాన్ని జఠరికాంతర విభాజకం అంటారు. కర్ణికలని జఠరికలని విడదీసే విభాజకాన్ని కర్ణిక జఠరికాంతర విభాజకం అంటారు.
Interauricular septum separates auricles. Interventricular septum separates ventricles. Auriculoventricular septum separates auricles from ventricles. So this is again one more dimension of the heart structure. Of course, దీనిలో పై భాగం నుంచి చూస్తే, అంటే లోపల చూస్తే ఈ విభాజకాలు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ పైనుంచి చూస్తే కర్ణికలని జఠరికలని వేరు చేస్తూ ఒక ఫ్లాప్ లాగా ఒక నిర్మాణం, ఒక గ్రూ లాగా, ఒక గాడిలాగా ఒక నిర్మాణం ఉంటుంది. దానిని కరోనరీ సల్కస్ అంటారు. అరికల్స్ అండ్ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ ఎక్స్టర్నలీ, నాట్ ఇంటర్నలీ. Auricles and ventricles are separated externally by a deep groove and this is called coronary sulcus. ఇంతకుముందు చెప్పినటువంటి కర్ణికాంతర విభాజకము, జఠరికాంతర విభాజకము, కర్ణికా జఠరికాంతర విభాజకము లోపల కనిపించే నిర్మాణాలు. ఈ కరోనరీ సల్కస్ అనేది బయట కనిపించే నిర్మాణం. యూ కెన్ ఫైండ్ ఇంటర్ అరికులర్ సెప్టమ్ అండ్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అండ్ అరికులో వెంట్రికులర్ సెప్టమ్ only once you cut to open the heart. Whereas this is represented, this auriculoventricular septum is represented externally by one deep groove and this is called coronary sulcus. Now let us concentrate on the structure of auricles. Auricles are also called atria and these are thin walled chambers and these are receiving chambers. రైట్ ఆరికల్ ఈజ్ లార్జర్ దెన్ లెఫ్ట్. ఈ కర్ణికలు అనేవి పైన ఉన్నటువంటి గదులు. ఇది పలచగా ఉండే గోడల చేత చేయబడి ఉంటాయి. ఇవి రక్తాన్ని, వివిధ భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంటాయి, రక్తాన్ని గ్రహిస్తాయి. కుడి కర్ణిక ఎడమ కర్ణిక కంటే కూడా పెద్దగా ఉంటుంది. Two atria, as I already told, two atria are separated by interatrial septum. రెండు కర్ణికలని విభజిస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. ఇక్కడ పిండస్థ దశలో లేదా గర్భస్థ దశలో ఈ కర్ణికాంతర విభాజకంలో కోడిగుడ్డు ఆకారంలో, అంటే అండాకారంలో, కోడిగుడ్డు అంత కాదు, కోడిగుడ్డు ఆకారంలో ఉన్నటువంటి ఒక రంధ్రం కనపడుతుంది. దీన్ని ఫొరామన్ ఓవల్స్ అంటారు. This oval structure, oval aperture that is present in the fetal heart in interatrial septum is called foramen ovalis. Foramen ovalis. Spelling వచ్చి FORAMEN OVALIS. ఇక్కడ ఐ ఎగిరిపోయింది, హ్యూమన్ ఎర్రర్. సో fetal heart contains foramen ovalis. But this foramen ovalis during parturition, at the time when lungs become functional, it gets sealed off. అంటే ఈ అండాకార రంధ్రం ఎంతవరకు ఉంటుందంటే శిశుజనన సమయంలో ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించేంత వరకే ఉంటుంది. ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన వెంటనే ఈ ఫోసా ఓవాలిస్ అనేటటువంటి రంధ్రము మూసుకుపోతుంది. మూసుకుపోతే అక్కడ ఒక మచ్చ మిగులుతుంది. దీన్నే, అంటే ఈ ఫొరామెన్ ఓవాలిస్ మూసుకుపోయిన తర్వాత మిగిలే మచ్చనే ఫోసా ఓవాలిస్ అంటారు. లెట్ మీ రిపీట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫొరామెన్ ఓవాలిస్ అండ్ ఫోసా ఓవాలిస్. ఫొరామెన్ ఓవాలిస్ ఈజ్ an egg-shaped aperture that is present in the interauricular septum of the fetal heart. During parturition, when the lungs become functional, the foramen ovalis gets sealed off and it is represented by one scar and that scar is called fossa ovalis. Foramen ovalis అనేది రంధ్రము, fossa ovalis అనేది మచ్చ. ఒకవేళ కొంతమందిలో ఈ ఫోసా ఓవాలిస్గా అది మారకుండా ఫొరామెన్ ఓవాలిస్గానే రంధ్రం కొనసాగితే దాన్ని పేటెంట్ ఫొరామెన్ ఓవేల్ అంటారు. Patent foramen ovale is a condition where the foramen ovalis is not sealed off even during parturition. It continues, it becomes patent. It's not becoming latent, it is continuing as patent.
Patent means seen, visible. So if fossa ovalis is not formed and if the foramen ovalis is not sealed off during parturition, that condition is called patent foramen ovale. ఎస్. ఇప్పుడు కర్ణికలలోకి ఏ ఏ నిర్మాణాలు తెరుచుకుంటాయి అనేది మనము పరిశీలిద్దాం. మొదట కుడి కర్ణికను తీసుకుందాం. కుడి కర్ణికలోకి మహాశిరలు, సిరలంటే మీకు తెలుసు, ఆమ్లజని రహిత రక్తాన్ని మోసుకొని వస్తాయి. పూర్వ మరియు పరమహాశిరలు కుడి కర్ణికలోనికి తెరుచుకోవడం వల్ల కుడి కర్ణికలో ఏమి ఉంటుంది అంటే ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. శరీరంలోని ముందు భాగాల నుంచి 2 పూర్వ మహాశిరలు వచ్చి దేనిలోకి తెరుచుకుంటాయి అంటే కుడి కర్ణికలోనికి తెరుచుకుంటాయి. శరీరం యొక్క పరభాగం నుంచి పరమహాశిర, చాలా పెద్దది, ఈ పరమహాశిర కుడి కర్ణికలోనికి తెరుచుకుంటుంది. అదేవిధంగా మయోకార్డియం నుంచి కరోనరీ సైనస్ అనే నిర్మాణము కుడి కర్ణికలోనికి తెరుచుకుంటుంది. అంటే ఇప్పుడు కుడి కర్ణికలోనికి 2 పూర్వ మహాశిరలు, ఒక పరమహాశిర మరియు కరోనరీ సైనస్ ఇవి తెరుచుకుంటున్నాయి. లెట్ మీ రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The right auricle is always filled with deoxygenated blood that is emptied into right auricle by precaval and postcaval veins. There are 2 precaval veins that carries blood from the anterior part of the body and empties the same into the right auricle. And there is only one big postcaval vein that collects blood from the posterior parts of the body and dumps the same into the right auricle. And apart from that, from the myocardium, there is one more vessel called coronary sinus that opens into right auricle. So let me repeat, there are 2 precaval veins that are emptying blood into the right auricle, that too deoxygenated blood. There is only one postcaval vein that is collecting deoxygenated blood from different parts of the posterior side of the body and dumps the same into the right auricle. Apart from this 2 precaval and 1 postcaval vein, there is one more coronary sinus that is coming from myocardium. And the opening of the coronary sinus is guarded by Thebaceous valve. ఈ కుడి కర్ణికలోనికి కరోనరీ సైనస్ తెరుచుకునే చోట ఉన్న రంధ్రాన్ని సంరక్షిస్తూ థెబీషియస్ కవాటం ఉంటుంది. ఓపెనింగ్ ఆఫ్ పోస్ట్ క్యాబల్ వెయిన్ ఈజ్ గార్డెడ్ బై యూస్టేషియన్ వాల్వ్. అదే పరమహాశిర తెరుచుకునే చోట రంధ్రం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కండరాన్ని అంటే కవాటాన్ని యూస్టేషియన్ కవాటం అంటారు. ఇది ప్రౌఢ మానవులలో క్షీణించిపోయి ఉంటుంది. అండ్ దిస్ యూస్టేషియన్ వాల్వ్ ఈజ్ rudimentary in adults because the function of eustachian valve is during fetal conditions in the fetal heart, it pumps the blood, it allows the blood from right auricle into left auricle. But once the parturition is over, once the lungs are becoming functional, this foramen ovalis is sealed. As a result, there is no need to supply the blood from right auricle to left auricle. As a result, eustachian valve has become rudimentary. పిండస్థ దశల్లో హృదయంలో ఈ యూస్టేషియన్ కవాటం ఏం చేసేది అంటే కర్ణికల నుంచి, అంటే ముఖ్యంగా కుడి కర్ణిక నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని ఎడమ కర్ణికలోనికి కూడా తీసుకుపోయేది. కానీ ఒకసారి శిశుజననం జరిగి ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఫొరామెన్ ఒవాలిస్ అనే రంధ్రం మూసుకుపోవడం వల్ల ఆ అవసరం ఇంకా, అంటే కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికలోకి రక్తం పోయే అవసరం లేదు కాబట్టి యూస్టేషియన్ కవాటము క్షీణించిపోతుంది. ప్రీకావల్ వెయిన్ ఓపెనింగ్స్ హ్యావ్ నో వాల్స్. పూర్వ మహాశిరలు తెరుచుకునే చోట ఉన్న 2 రంధ్రాల దగ్గర ఎటువంటి కవాటాలు ఉండవు. ఇవి బాగా అబ్జర్వ్ చేస్తే కర్ణికలు, జఠరికలు, కర్ణికాంతర విభాజకము, జఠరికాంతర విభాజకము ఇవన్నీ కనపడుతున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూడండి, జఠరికలు చాలా పెద్దగా ఉన్నాయి. కర్ణికలతో పోల్చుకుంటే జఠరికలు చాలా పెద్దగా ఉన్నాయి.
ఎడమ కర్ణికలో ఉన్న ఆమ్లజనియుత రక్తం ఎడమ జఠరికలోనికి రావాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, కుడి కర్ణికలో ఏముంటుంది అంటే ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ఎలా వచ్చి చేరుతూ ఉంది? పూర్వ మహాశరులు పరమహాశరుల ద్వారా వచ్చి చేరుతూ ఉంది. నౌ లెటస్ కమ్ టు ద లెఫ్ట్ అరికల్. లెఫ్ట్ అరికల్కి వచ్చేసరికి ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే ఎడమ కర్ణికలోనికి పుపుస కోశాల నుంచి ఆమ్లజనియుత రక్తం మాత్రమే వచ్చి చేరుతుంది. ద లెఫ్ట్ ఆరికల్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ దట్ ఈస్ బీయింగ్ పంప్డ్ ఫ్రమ్ ద లంగ్స్. నౌ right auricle contains only deoxygenated blood, left auricle contains only oxygenated blood. Okay, now when the heart contracts, the oxygenated blood from the left auricle reaches the left ventricle, the deoxygenated blood from the right auricle reaches the right ventricle. Okay, we will see the pumping in some other class. సో ఇప్పుడు కర్ణికలు పైన ఉన్నాయి, జఠరికలు కింద ఉన్నాయి. జఠరికలను విభజిస్తూ జఠరికాంతర విభాజకం ఇక్కడ నిలువుగా మీకు కనపడుతుంటుంది. నిలువుగా ఉన్నటువంటి నిర్మాణం ఇది కనపడుతుంటుంది. దీన్నే అఫ్కోర్స్ జఠరికాంతర విభాజకం అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ నిర్మాణాన్ని కర్ణికా జఠరికాంతర విభాజకం అంటారు. యూ కెన్ క్లియర్లీ సీ దెర్ ఆర్ 2 auricles, of course, this one and this one. And these auricles are separated by some interauricular septum here, and these 2 are ventricles, and these 2 ventricles are separated by interventricular septum. And here you see here, this is auriculoventricular septum. Auriculoventricular septum. That one is auriculoventricular septum. And this auriculoventricular septum is not complete. It is perforated. ఈ కర్ణికా జఠరికాంతర విభాజకము సంపూర్ణంగా ఉండదు. ఎడమవైపు ఒక ఓపెనింగ్ ఉంటుంది, అంటే ఎడమవైపు ఒక రంధ్రం ఉంటుంది, కుడివైపు ఒక రంధ్రం ఉంటుంది. దెర్ ఆర్ 2 perforations in the auriculoventricular septum. The left side perforation is guarded by bicuspid valve, which is also known as mitral valve, and the right side opening is guarded by ట్రైకస్పిడ్ వాల్వ్. కుడివైపు ఉన్నటువంటి కర్ణికా జఠరికాంతర విభాజకంలో ఇలా త్రిపత్ర కవాటాలు ఉంటాయి. ఎడం వైపు ఉన్న దాంట్లో ద్విపత్ర కవాటాలు ఉంటాయి. ద్విపత్ర కవాటాన్ని మిట్రల్ కవాటం అని కూడా వ్యవహరిస్తారు. అండ్ మీరు జఠరిక గోడల్ని గమనించండి, ఎలివేషన్స్ కనపడుతున్నాయి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ ఎలివేషన్స్ కనపడుతున్నాయి. ఇట్లా ఈ ఎలివేషన్స్ని కార్డా టెండిన్నే అంటారు. సో వాట్ డూ యూ కాల్ దిస్? నాట్ కార్డా టెండిన్నే, ఇట్స్ కాల్డ్ కాలుమ్నా కార్నియా అంటారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ ఎలివేషన్స్, ఐ విల్ కమ్ టు దట్ కార్డా టెండినే లేటర్. దిస్ ఈజ్, ఈ ఎలివేషన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొజెక్షన్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే కాలుమ్నే కార్నియే అంటారు. కాలుమ్నర్ స్ట్రక్చర్ కాబట్టి, అంటే స్తంభాల్లాగా ఉంటాయి కాబట్టి దాన్ని కాలుమ్నే కార్నియే అంటారు. అండ్ ఈ కాలుమ్నా కార్నియే దగ్గరనే కండరాలు ఉంటాయి. ఆ కండరాలను ఏమంటారంటే పాపిల్లరీ కండరాలు అంటారు. ఈ పాపిల్లరీ కండరాల నుంచి కొన్ని తంతుయుత రజ్జువులు ఇక్కడ బయలుదేరుతున్నాయి. చూడండి ఈ రజ్జువులు, యూ కెన్ సీ దిస్ వన్. ఈ తంతుయుత రజ్జువులు స్నాయు రజ్జువులు అంటారు వీటిని కార్డా టెండిన్నే అంటారు. టెండర్గా ఉంటాయి, చాలా టెండర్ అంటే లేతగా ఉంటాయి, వీణలో తీగల్లాగా ఉంటాయి కాబట్టి వీటిని కార్డా టెండిన్నే. కార్డ్ అంటే తీగలు, టెండిన్నే అంటే టెండర్, లేతగా ఉన్నాయి. అంటే లెట్ మీ రిపీట్, ఇక్కడ చూడండి, జఠరికల్ నుంచి వచ్చే ఈ ఎలివేషన్స్ని, ఈ ప్రొజెక్షన్స్ని, అంటే లోపలికి, అంటే ఈ విధంగా పైనికి పొడుచుకొని వచ్చిన ఈ నిర్మాణాలను ఏమంటారంటే కాలుమ్నే కార్నియా అంటున్నారు. వీటితో అనుసంధానం చేయబడి ఉన్నటువంటి కండరాలని పాపిల్లరీ కండరాలు అంటున్నారు. పాపిల్లరీ కండరాలని కవాటాలతో కలుపుతున్నటువంటి రజ్జువులని స్నాయు రజ్జువులు లేదా కార్డా టెండిన్నే అంటున్నారు. Let me repeat the same in English. You can see the structure of ventricles here. You can see the left ventricle. Left ventricle wall is thick
when compared to the right ventricle wall, because left ventricle is filled up with oxygenated blood. This oxygenated blood should be pumped to different parts of the body which are far away. So it should contract vigorously. Very powerfully it should exhibit contraction. Whereas this right ventricle, this is filled up with only deoxygenated blood, and you know pretty well that this deoxygenated blood should be pumped to the lungs, which are neighbors of the heart. They are not situated far away. They are very closely situated. As a result, this right ventricle need not contract vigorously, hence it is provided with very thin wall when compared to the left ventricle. ఓకే. సో జఠరికలలో ఎడమ జఠరిక గోడ మీరు గమనించండి, చాలా మందంగా ఉంది. కుడి జఠరిక గోడ పలచగా ఉంది. ఎందుకంటే ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తము, ఆమ్లజనయుత రక్తము వివిధ శరీర భాగాలకు వెళ్ళాలి కాబట్టి ఇది చాలా బలంగా సంకోచించాలి. కానీ కుడి జఠరికలో ఉన్నటువంటి మలిన రక్తము ఊపిరితిత్తులకు వెళ్ళాలి కాబట్టి ఊపిరితిత్తులు గుండె పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది అంత బలంగా సంకోచించాల్సిన పని లేదు కాబట్టి దీని గోడ పలచగా ఉంది. And now let us see the internal structure of the ventricle. You can see here there is one septum called interventricular septum, and you see the walls of the ventricles, inner wall of the ventricles. It is showing certain elevations like this. These elevations, which look like pillars, are called columna corneae. Trabeculae అని కూడా అంటుంటారు, and this can be also called trabeculae. And these pillar-like structures are, which are conical in its elevations, are called columna corneae. And the muscles associated with this columna corneae are called papillary muscles. And connecting papillary muscles with these bicuspid and tricuspid walls, you can also see these very soft, tender strings. These are called heart strings. Because these heart strings are very tender, these are called chorda tendinae. Tendinae means very delicate. Chords means strings. Now, here in the right auricle, there is one nodal tissue. Let me repeat. In the right auricle, there is one nodal tissue which is a modified muscle. This is called sinoauricular node or sinoatrial node. This can be abbreviated as SAN. It is called pacemaker. So pacemaker in the human heart is a sinoatrial node which can generate action potentials. And because it is a modified muscle, the human heart is called myogenic heart. దీనినే తెలుగులో చెప్తాను. కుడి కర్ణికలో ఉన్నటువంటి ఒక రూపాంతరము చెందబడినటువంటి కండర కణజాలాన్ని లయారంభకం అంటారు. దీని పేరే శిరాకర్ణిక కణుపు. ఈ శిరాకర్ణిక కణుపు క్రియాశక్మాలను ఉత్పత్తి చేయగలదు. దీనివల్లనే మానవ హృదయాన్ని కండరజన్య హృదయము అంటారు. ఇక్కడే హృదయపు లయ ప్రారంభమవుతుంది. అండ్ అగైన్ కమింగ్ టు ద లెఫ్ట్ auricle, nearer to the auriculoventricular septum, here there is one more node called auriculoventricular node. From this auriculoventricular node, a bundle starts, and this bundle is called a bundle of Fish. Let me repeat. From auriculoventricular node, a bundle-like structure arises that is called bundle of Fish. It is also called his bundle, not her bundle. It is also called his bundle. And this bundle of Fish continues as branches, and they enter into the ventricles. And this bundle of his gets ramified into so many branches, and these ramifications of bundle of fish are called Purkinje fibers. ఇక్కడ ఉన్నటువంటి ఈ తంతువుని ఏమంటారంటే, అంటే
పురికింజే తంతువులు అంటారు. ఆ పురికింజే తంతువులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే ఎడమ కర్ణికలో కర్ణికా జఠరికాంతర విభాజకానికి చాలా దగ్గరగా ఒక కణుపు ఉంటుంది. ఆ కణుపుని ఏవిఎన్ అంటారు, అరికులో వెంట్రికులార్ నోడ్ అంటారు. దీన్నే కర్ణికా జఠరిక కణుపు అని కూడా వ్యవహరిస్తారు. దాని దగ్గర బండిల్ ఆఫ్ ఫిష్ అనే నిర్మాణం బయలుదేరుతుంది. ఆ బండిల్ ఆఫ్ ఫిష్ అనే నిర్మాణం జఠరికలను చేరి జఠరిక గోడల నిండా శాఖలను పంపిస్తుంది. ఆ శాఖలనే పుర్కింజే తంతువులు అంటారు. ఇది గుండె యొక్క అంతర్నిర్మాణం. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే గుండెలో ఎడమవైపు ఎప్పుడూ కూడా ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది, కుడివైపు ఎప్పుడూ కూడా ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ అప్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ అప్ విత్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద లైఫ్ దే మీట్ విత్ ఈచ్ అదర్. They never get mixed up, they never get messed up. And because these two circulations, namely systemic and pulmonary circulations, are always separated in case of mammals including human being, this circulation is called complete double circulation. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆమ్లజని సహిత మరియు ఆమ్లజని రహిత రక్తాలు కలుసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రసరణను సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అని వ్యవహరిస్తారు. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అని వ్యవహరిస్తారు. నౌ ఇంకొకసారి రివిజన్ లాంటిది చేసుకుందాం. వెంట్రికల్స్ ఆర్ పంపింగ్ చేంబర్స్. లెఫ్ట్ వెంట్రికల్ ఇస్ థిక్కర్ దాన్ రైట్ వెంట్రికల్. మస్కులర్ రిడ్జెస్ ఆఫ్ వెంట్రికల్స్ ఆర్ కాల్డ్ కాలుమ్నే కార్నియే. కాలుమ్నే కార్నియే అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కాలమ్స్ అంటే స్తంభాల్లాగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమన్నారంటే కాలుమ్నే కార్నియే అన్నారు. దిస్ ఆర్ ఆల్సో కాల్డ్ ట్రాబెక్యులే కార్నియే. ట్రాబెక్యులే అని కూడా వీటిని వ్యవహరిస్తారు. వీటికి అనుసంధానించబడి ఉన్న కండరాలని పాపిలరీ మజిల్స్ అంటారు. కార్డా టెండినే ఆర్ హార్ట్ స్ట్రింగ్స్. అంటే ఇంతకుముందు చెప్పాను, పాపిలరీ కండరాలని ఈ యొక్క కవాటాలతో అనుసంధానం చేసేటటువంటి స్నాయు రజ్జువులనే హార్ట్ స్ట్రింగ్స్ లేదా కార్డా టెండిన్నే అంటారు. ఇవి ఏం పని చేస్తాయంటే గుండె సంకోచించి వ్యాకోచించేటప్పుడు ఈ కవాటాలు బల్జ్ కాకుండా ఎక్కువ ఉబ్బకుండా కాపాడతాయి. ద ఫంక్షన్ ఆఫ్ కార్డా టెండిన్నే ఈజ్ దిస్ ఆర్ ఆఫ్ కోర్స్ కొల్లాజినస్ ఫైబర్స్ దట్ ప్రివెంట్ ద కస్ప్స్ ఆఫ్ bicuspid tricuspid walls from bulging. Okay, now let us go to the next slide. Sinoauricular node. ఇంతకుముందే చెప్పాము, దీన్ని ఏమంటారంటే శిరాకర్ణిక కణుపు అంటారు. ఇది లయారంభకంగా పనిచేస్తుంది. సైనోఆరికులర్ నోడ్ విచ్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ యాజ్ SAN, SAN. ఇట్ ఈస్ ఎ పేస్ మేకర్. ఇట్ ఈస్ ఎ మోడిఫైడ్ మజిల్. ఇట్ ఈస్ ఎ నోడల్ టిష్యూ. Mammalian heart is hence called myogenic. And nervous system will not start the heartbeat. You try to remember, the heartbeat is not initiated by the nervous system in case of mammals and also human being. It may be regulated by the nervous system, but it is never initiated by the nervous system in case of human being. Cardiomyocytes present in sinoauricular node can generate action potentials every 0.6 seconds. ప్రతి 0.6 సెకండ్లకు ఒకసారి ఈ లయారంభకంలో ఉన్నటువంటి కార్డియోమయోసైట్ కణాలు క్రియాశక్మాలను ఉత్పత్తి చేస్తాయి. అరికులో వెంట్రికులర్ నోడ్, దీని గురించి కూడా చెప్పుకున్నాం. దీన్ని AVN అంటారు. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ రిలే స్టేషన్. బండిల్ ఆఫ్ ఫేస్ అరైజెస్ ఫ్రమ్ AVN అండ్ పుర్కింజే ఫైబర్స్ ఎలా ఏర్పడతాయి కూడా మనం చూసాం ఆల్రెడీ. నౌ pulmonary arch arises from right ventricle. We know that right ventricle is filled up with deoxygenated blood, and deoxygenated blood should be pumped to the lungs for oxygenation. As a result, the arch that is arising from right ventricle is called pulmonary arch. Systemic arch arises from the left ventricle because left ventricle is filled up with oxygenated blood, and oxygenated blood should be supplied to the different parts of the body in the form of systemic circulation through systemic arch. సో ఎడమ జఠరిక నుంచి
బయలుదేరేటటువంటి సిస్టమిక్ ఆర్చ్ వివిధ శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక రక్తనాళం కనపడుతుంది. దీన్ని లిగమెంటమ్ ఆర్టీరియోజం అంటారు. కనెక్టింగ్ ద సిస్టమిక్ ఆర్చ్ with pulmonary arch, there is one blood vessel called ligamentum arteriosum, which is the residue or which is the remnant of ductus arteriosus. ఇది డక్టస్ ఆర్టీరియోసస్ యొక్క అవశేషంగా భావిస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి అన్నీ మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ. హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ ఇన్ మీడియాస్టినమ్. ఇట్ ఈస్ స్లైట్లీ tilted towards left side, and heart is protected by sternum, which is also called breastbone, and heart is surrounded by pericardial membrane, and heart is a four chambered structure. Upper chambers are called atria and lower chambers are called ventricles, and atria are separated by interauricular septum, and this interauricular septum in fetal heart has one hole called foramen ovalis, and during parturition, when the lungs become functional, this foramen ovalis is sealed and it is represented by one scar like structure called fossa ovalis. And ventricles are larger when compared to the auricles, and these two ventricles are separated by interventricular septum, and auricles and ventricles are separated by auriculoventricular septum, and auriculoventricular septum shows certain perforations, and the left side perforation is guarded by bicuspid or mitral valve, and the right side perforation is guarded by tricuspid valve. And pacemaker is a sino-auricular node that generates action potentials. సో ఇంకా క్లియర్గా దీంట్లో నేను చెప్పిన అన్ని పాయింట్స్ మీకు కనపడతాయి. అబ్జర్వ్ చేయండి. 4 గదుల గుండె. పైన ఉన్న గదుల్ని కర్ణికలు అంటారు, కింద ఉన్న గదుల్ని జఠరికలు అంటారు. కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకము, జఠరికలను విభజిస్తూ జఠరికాంతర విభాజకము ఉంటుంది. అండ్ గర్భస్థ దశలో, పిండస్థ దశలో కర్ణికాంతర విభాజకంలో ఉన్న రంధ్రాన్ని ఫొరామెన్ ఒవాలిస్ అంటారు. ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన వెంటనే శిశుజనన సమయంలో ఇది మూసుకుపోయి ఒక మచ్చ మిగులుతుంది. దాన్ని ఫోసా ఒవాలిస్ అని వ్యవహరిస్తారు. అండ్ లయారంభకం ఉంటుంది. దీన్నే శిరాకర్ణిక కణుపు అంటారు. ఇది క్రియాశక్మాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండె గురించినటువంటి చిన్న చిన్న అంశాలు. అండ్ డోంట్ మిస్ యువర్ హార్ట్ బీట్ అట్ ఎనీ టైం. మీరు ఈ అంశాన్ని బాగా హృదయగతం చేసుకున్నారని ఆశిస్తూ ఇంత ఓపికగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.